కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ మహిళా కస్టమర్ను ర్యాపిడో బైక్ డ్రైవర్ కొట్టడం తీవ్ర సంచలనంగా మారింది. నగరంలోని జయనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న వివాదంగా మొదలైన ఆ ఘటన చిలికి చిలికి గాలివానలా మారి పెద్దదైంది. మొదట్లోనే వారిద్దరి గొడవను ఆపేందుకు స్థానికంగా ఉన్నవారు ఎంత ప్రయత్నించినా వారు వినిపించుకోకుండా వాదించుకున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు చెల్లించకపోవడం, హెల్మెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ ర్యాపిడో బైక్ డ్రైవర్ ఆ మహిళ చెంపపై కొట్టాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయింది. అయితే ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఆమె బైక్ను మధ్యలోనే ఆపేసి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఫిర్యాదు చేయాలని చెప్పినా ఆమె అందుకు నిరాకరించడం గమనార్హం. స్థానికంగా ఉండే ఒక జ్యువెలరీ షాప్ లో పనిచేసే మహిళ ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత ప్రయాణం ప్రారంభించింది. డ్రైవర్ వేగంగా, నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో ఆమె తీవ్ర అసహనానికి గురై మధ్యలోనే దిగి డ్రైవర్ను నిలదీసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో వారిద్దరికీ వాగ్వాదం తీవ్రం కాగా ఆమె ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతుంది. డ్రైవర్ ఏమో కన్నడ మాత్రమే మాట్లాడుతుండటంతో భాషా వివాదం కాస్త ఆ గొడవకు తోడైంది. ఈ క్రమంలోనే ఆ మహిళ డబ్బులు చెల్లించడానికి, హెల్మెట్లు తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో పరిస్థితి పూర్తిగా చేదాటింది. ఈ క్రమంలోనే డ్రైవర్ ఆమెను బలంగా చెంప మీద కొట్టడం, వెంటనే ఆమె కింద పడిపోవడం వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు వారిద్దరూ వాదించుకుంటూ జోక్యం చేసుకోవాలని చుట్టూ ఉన్న వారిని కోరినా అందుకు ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక ఆ ర్యాపిడో డ్రైవర్ మహిళను కొట్టిన తర్వాత కూడా అతన్ని ఆపడానికి ఎవరూ ప్రయత్నించకపోవడం తీవ్ర దుమారానికి కారణమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని వారు మహిళను కోరినప్పటికీ ఆమె అందుకు నిరాకరించిందని తెలిపారు. దీంతో నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కర్ణాటకలో బైక్ టాక్సీలను నిషేధిస్తూ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. బైక్లను వాణిజ్య వాహనాలుగా నడపడానికి వీల్లేదని కర్ణాటక ప్రభుత్వం వాదించింది. బైక్ టాక్సీలు చట్టవిరుద్ధమని హైకోర్టు 3 నెలల క్రితమే తీర్పునిచ్చిందని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. ఆ తర్వాత 6 వారాల గడువిచ్చారని, తర్వాత మరో 6 వారాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు 12 వారాలు ముగిశాయని, ర్యాపిడో, ఓలా, ఊబర్, మోటో సంస్థలు తప్పనిసరిగా హైకోర్టు ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. Oh,